హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగలక్ష్మి. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. మనం అద్భుతమైన జ్ఞానంతో ముందుకెళ్తున్నాం. దేవరహస్యాలు పార్ట్ 2. కోనేరు వరలక్ష్మమ్మకి వేల 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 కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. పత్రి మాస్టర్ గారికి కోటి లక్షల మిలియన్ల కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు. ఎందుకంటే ఇంతటి మంచి గురువు మనకు దొరికారు. శ్వాస మీద ధ్యాస, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇక్కడ కోనేరు వరలక్ష్మమ్మ రాసిన దేవరహస్యాలు బుక్లోంచి మనము మరణం లేదు అనే దానిపైన జ్ఞానోదయం ఇచ్చారమ్మ. తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, కోనేరు వరలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు ఇంతటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రతిదీ నా నుంచి చెప్పించడానికి నన్ను ముందుకు తీసుకెళ్తున్న అమ్మ దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, విశ్వంలోని గురువులందరికీ కూడా పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరణం లేదు అనే దానిపై మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. ఇక్కడ మరణం అంటే భయం లేదనేది ఒక పాయింట్. మరణం అంటే భయం ఉండదా? అందరికీ ఉంటుంది కదా. మరణం అంటే భయం లేదు, అసలు మరణమే లేదని చెప్తున్నారు. మరణమే లేదు, శరీరానికి ఉంది, ఆత్మకు లేదుగా. సూర్యుడికి మరణం లేదు. భగవద్గీత దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి మనం వింటూనే ఉన్నాం. నిజంగా మనకి ఆ భయం పోయిందా? ఒక సంఘటన జరిగినప్పుడు మనలో ఉండే భావాలేంటి? ఒకటి జరిగినప్పుడు ఆ భయంని తీసుకుంటున్నాం కదా, కొన్ని సంవత్సరాల వరకు కూడా జరుగుతుంది. అంతెందుకు, మా అమ్మగారు దేహత్యాగం చేశారు 23లో. నేను ఇంకా ఆ బాధను అంటే ధ్యానంలోకి వచ్చినాక నాకు తగ్గింది. అంటే ఇది శాశ్వతం కాదు కదా, ఆత్మ శాశ్వతం కదా, శరీరం శాశ్వతం కాదు. ఆమె టైం అయిపోయింది, ఆమె ప్రణాళిక అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ అది ఎంతవరకు నేను ధ్యానంలో ఉన్నాక నాకు అర్థమవుతుంది. అంటే మా నాన్నగారు ఏంటి, చిన్నప్పుడు వెళ్ళిపోయారు, నేను చిన్నగా ఉన్నప్పుడు. అమ్మ ఉంది, అమ్మ నాకుందిగా భరోసా. ఆ భరోసాతోని భయం లేకుండా ధైర్యంగా ఈ జీవితం ఇంతే, లాస్ట్ వరకు అమ్మ నాతోనే ఉంటుందనే భావన. అంటే మనం ఎంత ఏజ్ వచ్చినా ఏదొచ్చినా మరణం అనే దాన్ని మనము రుచి చూసినప్పుడు చాలా భయం అనిపిస్తుంది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది కాదు కదా, అసలు మనం నేర్చుకున్నాం కదా, ఎంత అజ్ఞానంలో ఉన్నాము అనేది నాకు అర్థమైంది మాస్టర్స్. ఆ భావాలు తెలుసుకోవడమే ఎన్లైటైన్మెంట్, జ్ఞానోదయం. అంటే మరణం లేదు, అది శరీరానికి తప్ప ఆత్మకి కాదు అన్న మనది అది నేర్చుకున్నప్పుడు మనం వచ్చినాము మన ప్రణాళికబద్ధంగా. మన పుట్టుకే ప్రణాళిక. మనం ఎంచుకున్న తల్లిదండ్రులు మన ప్రణాళికే, మన పుట్టుక మన ప్రణాళికే. మనం భూమి మీద ఏ అనుభవం కోసం వచ్చిందో అది మన ప్రణాళికే. కానీ అది తెలియక మనం ఏం చేస్తున్నాం, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం, ఇంకా కర్మలు చేస్తూ. అది మనం తెలుసుకున్నామా, ఆ భావాలు తెలుసుకున్నామా? సంఘటన జరిగినప్పుడు మనలో ఉండే భావాలు ఏంటి తెలుసుకోవడమే ఎన్లైటైన్మెంట్. అంటే నాలో ఏ బాధ ఉందా, లేకపోతే ఇది మరణం అనేది సహజమే కదా. ఇదొక పత్రి మాస్టర్ గారు అంటారు, ఎప్పుడు కూడా చావు అనేది ఒక అద్భుతంగా, ఒక పండగలా జరుపుకోవాలి. అంటే వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, వెళ్ళిపోయినప్పుడు కూడా ఆత్మని ఆ శరీరాన్ని ఆత్మని కూడా సాగనంపడమే కదా. అద్భుతంగా పండుగలాగా జరుపుకోవాలి, సంబరంగా జరుపుకోవాలి అని చెప్తారు. అదే కదా తెలుసుకోవడమే జ్ఞానోదయం. అసలు విషయానికి వద్దాం. మరణం అంటే ఏంటి? శరీరం ఉండదు. ఒక శరీరంతో ఇంకో శరీరం అనుబంధం పెంచుకుందో, శరీరంలో నుండి వేరే శరీరాలు, బిడ్డలు మనకు బయటకు వస్తున్నారో, వాళ్ళ మీద ఉన్న బంధం ప్రేమతో ఏదన్నా అయినప్పుడు మనం దుఃఖపడుతూ ఉంటాం. మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అని తెలుసు అంటే మనకి అర్థం కాలేదు. అంటే శరీరం అనుబంధం పెంచుకుంది, ఒక శరీరంతో ఇంకో శరీరం బంధం పెంచుకుంటాం కదా. శరీరంలో నుండి వేరే శరీరాలు, బిడ్డలు కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఎవరు వెళ్ళినా కూడా ఆ బాధ అయితే ఉంటుంది కదా. ఆ బంధం, వాళ్ళ మీద బంధము ప్రేమతో ఏదన్నా అయినప్పుడు మనం దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాం. మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, అది తెలుసు అంటే మనకి అర్థం కాలేదు. నిజంగా తెలిస్తే
మనం దుఃఖపడం. మా నాన్న చనిపోయినప్పుడు అమ్మ చెప్తున్నారు, కోనేరు వరలక్ష్మమ్మ. మా నాన్న చనిపోయినప్పుడు అప్పటికి 15 సంవత్సరాలంట అమ్మకి. నేను 15 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటికీ అమ్మ 15 ఏళ్ల నుంచి ధ్యానంలో ఉన్నారు. అంటే ఎన్లైటన్మెంట్ పొందినట్టే కదా. ధ్యానంలో ఉన్నాను. బాధ వేసింది, ఏడ్చాను. ఏడుస్తాం కదా. పత్రిజీ సార్ని అడిగారంట అమ్మ, ఎందుకు సార్ నాకు ఇవన్నీ ఎందుకు నాకు ఏడుపు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది? నాకు తెలుసు కానీ మళ్ళీ మరణం లేదని తెలుసు, వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసినా నాకు ఎందుకు ఈ దుఃఖం వచ్చిందని పత్రి మాస్టర్ని అమ్మ అడుగుతున్నారు. అంటే సార్ ఏమంటున్నారంటే కొన్ని ఫీలింగ్స్ మనసుకి శరీరానికి ఉంటాయి. అమ్మ కదా, తెలిసినా నాకు ఎందుకు దుఃఖం వచ్చింది సార్ అన్నారంట అమ్మ. అంటే తెలిసినా కూడా అమ్మ కదా, శరీరానికి దుఃఖపడకపోతే ఆశ్చర్యపడాలి. అంటే అమ్మ కదా, కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి, అయిపోయింది, ఎక్కువ రోజులు మనం ఏడవం, ఆ బాధ కొంత సమయం ఉంటుంది, భూమి మీద సహజం అన్నారు. తర్వాత నా భర్త మరణించారు. నా భర్త చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు అమ్మ. ఆ 10 రోజుల తర్వాత దుఃఖం వచ్చింది. అప్పుడు ఆయన లేరు అన్న స్మృతి వచ్చింది. ఒంటరిని అయిపోయానని విపరీతంగా ఏడ్చాను. వారం రోజుల తర్వాత ఎందుకు ఏడ్చాను, నా జ్ఞానం ఏమైందని పత్రిజీ సార్ని అమ్మ మళ్ళీ అడిగారు. అప్పుడు పత్రిజీ, మేడం, మీరు ఎంత జ్ఞాని అయినా మీ కళ్ళ ముందు మీ భర్త శరీరం వదిలేసి వెళ్ళిపోతుంటే సహించలేరు కదా. సతీ సావిత్రిలా మీ భర్తను ఆపే శక్తి మీకు ఉంది. ధ్యానంలో ఉన్నాం కదా, మనకు సూక్ష్మ శరీరంతో ఆపడానికి మనకు ఆ శక్తి ఉంది. గుర్తు చేస్తున్నారు సార్. అది ధర్మం ప్రకారం సరికాని పని. ఆయన పని పైలోకాల్లో ఉంది. మీరు ఆపడం వల్ల ఆయన పురోగమనం ఆగిపోతుంది. మీరు కర్మను పోగు చేసుకుంటారు. అందుకని మాస్టర్స్ మిమ్మల్ని మీ సోల్ మైండ్లోకి పంపారు. అక్కడ ఏ బంధాలు ఉండవు కాబట్టి మీకు ఏ దుఃఖము తెలియలేదు. తర్వాత సోల్ మైండ్లోంచి ఫిజికల్ మైండ్లోకి పంపారు అని చెప్పారు. మనం సోల్ మైండ్ అంటే మన ఆత్మస్థితిలో ఆలోచన చేసినప్పుడు దుఃఖం ఉండదు. ఇది శాశ్వతం కాదు కదా అనే స్థితిలోకి వెళ్తాం. అదే మళ్ళీ మనం ఫిజికల్, మన బాడీలోకి, మనం శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆలోచన, ఏడుపు వస్తుంది. ఏడుపు అది ఆగదు, ఇంకా మనకి వస్తూనే ఉంటుంది. అంటే మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చారంట అమ్మ. అయితే అప్పటికి 15 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నారు అమ్మ చనిపోయినప్పుడు. మరి నేను ఎందుకు ఏడ్చాను, 15 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నా కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఎందుకు ఏడ్చారంటే, అక్కడ కొద్దిగా ఉంటుంది కదా, అమ్మ అనేది కొద్దిగా ఉంటుంది కదా ఫీలింగ్ అని ఆ సార్ పత్రి సార్ చెప్తున్నారు. అమ్మ కదా, తల్లి కదా, మన పేగుబంధం కదా, ఉంటుంది కదా. అంటే ఎక్కువ రోజులు ఏడవం, ఆ బాధ కొంత సమయం ఉంటుంది. అంటే అది మళ్ళీ భర్త చనిపోయినప్పుడు ఏడ్చారంట. అంటే ఏడవలేరు, 10 రోజుల తర్వాత ఏడ్చేశారు. అప్పుడు ఎందుకు ఏడ్చారంటే అన్ని రోజులు, ఆ 10 రోజులు కూడా ఏంటంటే ఆత్మస్థితిలో ఉన్నారు. ఆత్మలో ఆలోచించినప్పుడు ఏమైందంటే ఇది శాశ్వతం కాదు కదా అనే దాంట్లో ఉండిపోయారు, ఆమె ధ్యానంలో ఉండిపోయారు. తర్వాత మళ్ళీ ఫిజికల్ మైండ్లోకి వచ్చేసరికి బాధ మొదలైపోయింది. ఆయన పైలోకాల్లో ఉన్నారు, ఆయనను ఆపడం మీ వల్ల అవుతుంది, ఆపొచ్చు, కానీ పైలోకాల్లో పని ఉంది కదా. మనం పైలోకాల్లోకి వెళ్ళి మన పని మనం పూర్తి చేసుకోవాలి కదా. మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ భూమి మీద, అది మళ్ళీ పైలోకాల్లోకి వెళ్ళి మనం నేర్చుకున్న జ్ఞానం అంతా అక్కడ మళ్ళీ చెప్పాలి. అది హోంవర్క్ అనమాట. మనం భూమి మీద జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అంతా వర్క్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ పైలోకాల్లోకి వెళ్ళి మన ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని మళ్ళీ అక్కడ పంచాలనా లేదా? ఇక్కడ నేర్చుకున్నది అక్కడ పంచాలి, అక్కడ నేర్చుకున్నది కింద వచ్చి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే నేను ఏం తప్పు చేశాను అనేది భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూసుకుంటాం. మరి అక్కడి నుంచి కిందికి వచ్చేటప్పుడు నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని భూమి మీదకి వస్తున్నాం. ఈ 2 ప్లానింగ్స్ మనయే మళ్ళీ. కానీ ధ్యానంలో ఉంటే ఈ ఎరుకలో ఉంటాం, ధ్యానంలో లేకపోతే ఎరుక అనేది ఉండదు, మాయలో ఉంటాం అప్పుడు. అందుకే అంటున్నారు మీ భర్తను ఆపే శక్తి మీకు ఉంది, కానీ అది ధర్మం కాదు కదా. ఆయన ఆత్మ, అది పురోగమనం కిందికి వస్తుంది. అంటే ఆయనను కిందికి పిలవద్దు కదా, ఆయన వెళ్ళిపోయిండు, మీరు బాధపడొద్దు, ఆయనను ఆపొద్దు. అప్పుడు మనకే కర్మ పోగు చేసుకుంటాం. మనం ఎవరినన్నా వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపితే, దుఃఖపడితే, బాధపడితే కూడా వాళ్ళు మనల్ని చూస్తుంటారు.
అందుకని మాస్టర్స్ మిమ్మల్ని సోల్ మైండ్లోకి పంపారు. అక్కడ ఏ బంధాలు ఉండవు కాబట్టి మీకు ఏ దుఃఖం తెలియలేదు. తర్వాత సోల్ మైండ్లోంచి ఫిజికల్ మైండ్లోకి పంపారు. ఫిజికల్ బాడీలోకి వచ్చేసరికి మనకేమవుతుంది అప్పుడు? వా అప్పుడు బాధ మొదలైంది. తర్వాత 2 రోజులకు పత్రిజీ మా ఇంటికి వచ్చారు. అమ్మ చెప్తున్నారు. అప్పుడు అడిగాను, ఆయన చనిపోయినప్పుడు హాయ్ బాయ్ అన్నాను. హాస్పిటల్లో ఆయన సోల్ బయటకు వచ్చేసింది. నా దగ్గరికి వచ్చి మనం ఎక్కడైనా కలిసి పని చేయొచ్చు, పైలోకాలకు వెళ్ళి కూడా మనం పని చేయొచ్చు, నాతో వస్తావా అన్నారు. ఓకే అని చెప్పి నా సోల్ బయటకు వచ్చేసింది. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు అమ్మ వరలక్ష్మమ్మ వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు హాస్పిటల్లో శరీరం వదిలిపెట్టినప్పుడు ఆయన సోల్తో పాటు అమ్మ కూడా బయటికి వెళ్ళారట. పైలోకాలకు వెళ్ళి మనం వర్క్ చేద్దామా, వస్తావా నాతోని అని ఆయన సోల్ అడిగినప్పుడు సరే నేను వస్తానని చెప్పి తన శరీరంలోంచి సోల్ అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది. మనకి ఒక ఏమంటారంటే ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, దారం. అది కట్ అయితేనే పూర్తిగా మరణం సంభవిస్తుంది. కట్ కాకుండా ఉంటే ఆ దారం మనతో పాటు వస్తుంది. మనం ఎన్ని లోకాలు ఎన్నన్నా తిరగవచ్చు సూక్ష్మ శరీరంతో. అట్లా అమ్మ వాళ్ళ ఆయనతో కలిసి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు సోల్ బయటకు వచ్చేసింది. అప్పుడు చూశాను, నా లోపల నుండి గుమ్మం దాటి ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళతామో అలా ఒక పెద్ద మహాద్వారం లాగా కనిపించింది. ఆ ద్వారం గుండా నేను బయటకు వచ్చేసాను. క్లియర్గా నా శరీరం నుండి బయటకు వచ్చేసాను. బయటకు రాగానే శరీరం పడిపోయింది, అంటే స్పృహ లేకుండా పడిపోయింది. నేను ఏడ్చి పడిపోయానని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను శరీరం నుంచి బయటకు వచ్చాను. కానీ నేను బాడీలో నుంచి బయటకు వచ్చేసాను. రియల్గా చెప్పాలంటే ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం చెప్తున్నారమ్మ. ఆ ఆనందం ముందు మనకు ఇంకా ఎందుకు ఈ శరీరం అనిపించింది, కానీ ఇది అవసరం. దీని ద్వారానే మనం అన్నీ పని చేసుకోవాలి. శరీరం ఉంటేనే కదా పని చేసేది. శరీరం లేనిది సూక్ష్మ శరీరంతో మనం ఏం చేస్తాం? ఏం పని చేయలేము. కానీ ఇది అవసరం, దీని ద్వారానే మనం పని చేసుకోవాలి. కాబట్టి నాకు శరీరం ఉండాలి. కాబట్టి మనని ఒక సంచిలో కట్టేసి ఒక్కసారి విడుదల చేస్తే గాలి పీల్చుకొని అమ్మయ్య అని ఎలా అనుకుంటామో అంత ఫ్రీగా ఫీల్ అయ్యానని చెప్తున్నారమ్మ. వెంటనే నా చుట్టూ బ్లూ రంగుతో ఒక ట్యూబ్ లైట్ లాగా వచ్చింది. బయట నుంచి చేయి చాచి ఈ భూమి మీద నా పని అయ్యేదాకా వెళ్ళనని నాకు మాట ఇచ్చావు అన్నారు పత్రి సార్ అంటున్నారు. 1998లో ఆయన అడిగారు, ఈ భూమి మీద నా పని అయ్యేదాకా మీరు భూమిని వదిలిపెట్టి వెళ్ళకూడదు మేడం, మీరు నాకు మాట ఇవ్వండి అని ఒట్టు వేయించుకున్నారు. పత్రిజీ మాస్టర్ అమ్మతోని ఒట్టు వేయించుకున్నారు. అప్పుడు ఎందుకు వేయించుకున్నారో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది. నేను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆయనకు మాట ఇచ్చాను. మాట అంటే ఏమిటి? ఒక వరం ఇస్తే ఎలా అవ్వకుండా ఉండదో, ఒక మాట ఇచ్చామంటే మెడిటేటర్ కూడా అంతే. ఒక మాట ఇచ్చినామంటే ఒక వరంలాగా అది పనిచేస్తుంది అన్నమాట మనకి. అంతా వెంటనే గుర్తుకొచ్చింది. అవును, ఆయనకు మాట ఇచ్చాను, మనం గురువులకు మాట ఇచ్చాం కదా, మనం తప్పం కదా, అమ్మ చెప్తున్నారు అందుకే అని. అప్పుడు పని చేసుకోండి, నేను ఇక్కడ పని చేసుకుంటాను అని మా వారితో చెప్పాను. వాళ్ళ ఆయనను కూడా పైన వెళ్ళి మీరు పని చేసుకోండి, నేను కింద నా పని నేను చేసుకుంటానని చెప్పి ఆయనను పంపించేశారు. వెళ్ళిపోయారు. అదే నా మొదటి మరణ అనుభవం. అమ్మ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వాళ్ళ ఆయనను కూడా హ్యాపీగా పంపించేశారు. బయట ద్వారంలోంచి బయటకు వచ్చి ఆ సూక్ష్మ శరీరంతో ఆయన వెళ్ళేదాకా మధ్యలో వరకు వెళ్ళి ఆయనను పంపించేసి వెనక్కి వచ్చేసారు. నా ఇల్లు, నా బిడ్డలు, నా భర్త, నా శరీరం, నా అమ్మ, నా నాన్న, ఈ నాది అనేది వదలని ఆత్మలు దుఃఖపడతాయి. నా శరీరం, నా ఇల్లు, నా బిడ్డలు, నా భర్త, నా శరీరం, నా అమ్మ, నాన్న, అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు ఇవన్నీ అనుకుంటే అప్పుడు ఆత్మ దుఃఖపడుతుంది. ఆత్మనే దుఃఖపడుతుంది అనమాట. అప్పుడు ఎర్త్ బోర్న్ సోల్ లాగా ఇక్కడే ఉండిపోతాం. ఈ భూమి దగ్గరే భావనాలోకంలో ఇక్కడే తిరుగుతూ ఉంటాం. అంటే అక్కడ ఏంటంటే మనం శరీరం వదిలిపెట్టినా కూడా ఈ భావం అనేది మన లోపల ఉన్నదనుకో, ఆ శరీరం వదిలిపెట్టినప్పుడు ఆత్మలో ఈ భావం ఇంకిపోతే ఇంకా పైకి వెళ్ళలేం. పై లోకాలకు వెళ్ళి నా పని ఉంది, నేను చూసుకోవాలి కదా, ఇక్కడ నేర్చుకున్నదంతా పైన చెప్పాలి కదా, నేను వెళ్ళాలి కదా అనేది స్పృహ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే ఉండిపోతాం. నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం అని ఆ ఇంటి చుట్టూ మనం తిరిగిన ప్రదేశాల చుట్టూ భౌతికంగా ఉన్నప్పుడు చేసిన అన్నీ చుట్టూ తిరుగుతూ అక్కడే ఉండిపోతాం. ఆ దుఃఖంతోనే దుఃఖపడుతూ ఉంటాం.
అందుకే ధ్యానం అనేది చాలా ముఖ్యం. ధ్యానం చేస్తే ఇవన్నీ ఉండవు. ఎందుకంటే హ్యాపీ, ఇక్కడ నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, నేను పైన నా పని చూసుకోవాలి కదా, నేను మళ్ళీ తిరిగి రావాలి, నేను మళ్ళీ తిరిగి నా పని ఏదన్నా ఉంటే నేను చేసుకోవడానికి నేను రావాలి కదా అనే స్పృహతో ఉంటుంది ఆత్మ అప్పుడు. ఈ బంధాలన్నీ ఒకటొకటిగా వదిలిపోతాయి. అందుకే ధ్యానం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఈ బంధాలన్నీ ఒక్కటొక్కటిగా వదిలిపోతాయి. బంధం వదలడం అంటే పిల్లల్ని, భర్తని, ఇంటిని వదలడం కాదు. అది నాది కాదు, అది ఒక ఆత్మ. ఆ ఆత్మ ఒక డిజైన్ తెచ్చుకుంటుంది. ఆ డిజైన్ ప్రకారం అది నడుస్తుంది. నా కూతురైనా కొడుకైనా కానీ మనం ఏం చేస్తామంటే నాది అని చెప్పి కంట్రోల్ చేస్తున్నాం. ఇది నాది అని గిరిగీసుకొని అందులోనే మన కుటుంబాన్ని, పిల్లల్ని, అన్నింటినీ, సంపదని ఆ గిరిలోనే ఉంచుకొని ఇందులోనే ఇదే జీవితం నాది, ఇదే నా లక్ష్యం, ఇదే నా ప్రణాళిక అని బతుకుతున్నాం. అంటే దుఃఖంలో. దుఃఖమే కదా, ప్రణాళిక నాది అన్నప్పుడే దుఃఖము, అహము అన్నీ ఉంటాయి అందులో. వాళ్ళకి జ్ఞానం వచ్చేదాకా మనం చూడాలి. పిల్లలు పెద్దగా అయ్యేంత వరకే మన పని, తర్వాత వాళ్ళ పని వాళ్ళకే అని చెప్తున్నారమ్మ. కానీ జ్ఞానం వచ్చినాక కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు జీవించలేక మనం చెప్పిన పనులకు లోబడిపోయి వాళ్ళు తీసుకువచ్చింది జరగక మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడుతున్నారు. పిల్లలకు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళకు వదిలేయాలి. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, నేను చెప్పినట్టే వినాలి, నా గిరిగీసిన నా దాంట్లోనే అంటే గిరిగీయడం అనమాట. నా పిల్లలు, నా కొడుకు, నా కోడలు, పిల్లలు అన్నీ నేను చెప్పినట్టు నడవాలి అనుకున్నప్పుడు ఎలా జరుగుతుంది? జరగదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే విసుగు వస్తుంది, ఇక నేను ఉండలేను, ఈ జీవితం నాకు విసుగు అనిపిస్తుందని ఆత్మహత్య చేసుకుంటారు. అలా కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఒక్క స్టేజ్ వరకే నీకు బాధ్యత పూర్తయిందా, కంప్లీట్, నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అలా కాదు, వాళ్ళని పట్టుకున్నామనుకో వాళ్ళతోని మనం ద్వేషించబడతాం. మళ్ళీ జన్మలు 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 వాళ్ళతోనే ప్రయాణం చేయాలి కదా. మళ్ళీ ఆ కర్మ తీసుకొని మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడుతున్నారు. పునరపి జననం పునరపి మరణం అలా సాగుతుంది. అందుకే ధ్యానం చేయటం వలన, సజ్జన సాంగత్యం వలన, జ్ఞానం వలన ఎవరికి వాళ్ళే ఎన్లైట్ అవుతారు. ధ్యానం చేస్తే ఏమవుతుంది, శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరంతో ఇక్కడున్న బంధాలు శాశ్వతం కావు, ఇక్కడున్నంత వరకే నాకు నా పూర్తయింది, నా బాధ్యత పూర్తయింది, ఎవరికేం చేస్తున్నానో పిల్లలకి వాళ్ళకి నేను ఇచ్చింది ఏంటి పూర్తిగా ఇచ్చేసి నా పని నేను చేసుకోవాలి, నా నా సంచి నేను వేసుకొచ్చుకున్న సంచి కాల్ చేయాలి. ఏ కర్మ ఉందో ఆ కర్మనంతా వదిలిచ్చేసుకొని హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ నా పని పూర్తయ్యాక నేను వెళ్ళిపోవాలి. ఇది. కానీ పిల్లలు, ధనము, సంపద వీటి పట్ల మోహంతో నుండి అంటే అదే మళ్ళీ తీసుకొని అదే మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణం, మళ్ళీ పుట్టడం ఇదే జరుగుతుంది. అంటే ఏ దాని మీద మోహం పెంచుకుంటామో మళ్ళీ దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే కదా. అంటే మనం ఏం చేస్తాము, ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తే ఇవన్నీ ఉండవు. ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం, జ్ఞానం వలన ఎవరికి వాళ్ళే జ్ఞానం పొందుతారు. అవగాహన శక్తి పెరుగుతూ ఉంటుంది. చదువుతూ చదువుతూ వింటూ వింటూ ఉండగా, ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా ఒక అవగాహన, ఒక జ్ఞానం అనేది, ఒక తెలివి అనేది వస్తుంది. అరే నేను ఇంత మంచి బుక్ చదివాను, ఇందులోంచి నేను ఏం నేర్చుకున్నాను, ఇది నా జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నేను ఇది ఆచరించాలి, నేను ఇది 10 మందికి ఇంకొకరికి చెప్పాలి. 10 మంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం, ఒక బుక్ గురించి, ఒక కథ గురించి, ఏదో ఒక దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, అందులోంచి నేర్చుకుంటాం. అది ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి ఎన్లైట్ అయిపోతుంటాం. మనమైతాం, ఇంకా 10 మందికి ఎన్లైట్ చేయడానికి వీలవుతుంది. ఎప్పుడో ఒకసారి మనం ఎన్లైట్ అవుతాం. 100 సంవత్సరాలు అక్కర్లేదు, సంవత్సరంలో అవ్వచ్చు, నెలలో అవ్వచ్చు, ఒక్క రోజులో అవ్వచ్చు, చెప్పలేం. అది అలా ఉంటుంది. అయితే ఆత్మానుభవం అన్నది నేను చాలా ఆత్మలకి దారి చూపించాను. అమ్మ చెప్తున్నారు, చాలామంది ఆత్మలకి నేను దారి చూపించాను పైకి వెళ్ళడానికి. అది నా బాధ్యత. పిరమిడ్ మాస్టర్ కూతురు ఒక అమ్మాయి, మా బాబాయ్ గారు మనవరాలు, పిరమిడ్ మాస్టర్ కూతురు అంట. ఒక అమ్మాయి, అమ్మకి వాళ్ళ బాబాయ్ వాళ్ళ మనవరాలు రిలేషన్. ఇంకో పిరమిడ్ మాస్టర్ కొడుకు. వీళ్ళిద్దరు కలిసి బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. వీళ్ళ బాబాయ్ వాళ్ళ మనమరాలు, మళ్ళీ పిరమిడ్ మాస్టర్ కొడుకు ఇంకొక అబ్బాయి, ఇద్దరు బండి మీద వెళ్తూ
యాక్సిడెంట్తో మరణించారంట, చనిపోయారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అమ్మ దగ్గరికి ఎలా వచ్చారు? చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో అమ్మ కొన్నేరు వరలక్ష్మి అమ్మ దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చారేంటి అని అడిగిందంట అమ్మ. అడిగితే ఆ అమ్మ ఏం చెప్తుంది? రక్తపిశాచాలు నా వెంట పడుతున్నాయి, నేను వెళ్ళలేకపోతున్నాను, అంతా చీకటి, నాకు దారి కనిపించడం లేదని చెప్పింది. రక్తపిశాచాలు వెంటబడుతున్నాయి, నేను వెళ్ళలేకపోతున్నానమ్మా, నాకు హెల్ప్ చేయండి అని అమ్మకు వచ్చి అడుగుతుంది. ఆ ఆత్మ చనిపోయినాక తర్వాత ఇద్దరు ఆత్మలుగా వచ్చిండ్రు అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, రక్తపిశాచాలు ఏంటి తల్లి అని అమ్మ అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది అమ్మాయి అంటే, ఆ ఆత్మ ఏం చెప్తుందంటే, రక్తపిశాచం అంటే ఆ తల్లి విపరీతంగా ఏడుస్తుంది, ఆ రక్తబంధాన్ని రక్తపిశాచి అంది. చూడండి, కన్న తల్లి ఏడుస్తుంది, నన్ను వెళ్ళనివ్వట్లేదు, రక్తబంధాన్ని రక్తపిశాచి అని చెప్తుంది. ఆ అమ్మాయి గ్రేట్ మాస్టర్. ఆ తల్లి యొక్క విపరీతమైన దుఃఖం తనని కిందికి లాగేస్తుంది. నా దగ్గరికి ఎలా వచ్చావంటే, ఒక టార్చ్ లైట్ లాగా వెలుగు కనిపించింది, ఆ వెలుతురు నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది. ఒక వెలుతురు అమ్మ దగ్గరికి తీసుకొచ్చేసింది. ఆ ఆత్మకి దారి చూపించిందంట. ఆ వెలుతురు నా దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చింది, మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది, అందుకని మీ దగ్గరికి వచ్చాను అంది. ఒక రూపం ఉంటుంది, టచ్ ఉండదు. ఆస్ట్రల్ బాడీ వేరు, సోల్ శరీరం తీసుకుంటుంది. అంటే ఆస్ట్రల్ బాడీ వేరు, సోల్ అయితే శరీరం తీసుకుంటుంది. మరి ఆస్ట్రల్ బాడీ ఎలా ఉంటుంది? ఏముండదు, ఇలా కాంతిలాగా ఉంటుంది. శరీరం చేయి పట్టుకొని నేను తీసుకెళ్ళాను ఒక చోట. మా అవతార్ బాబాజీ నాకు ఎదురుగుండా వచ్చారు. ఆ పాపను తీసుకొని ఆయన లోపలికి తీసుకెళ్లారు. తలుపు వేసినప్పుడు చూశాను, పెద్ద హాల్ ఉంది, వెలిగిపోతూ అక్కడ పత్రిజీ కూర్చుని ఉన్నారు. అక్కడికి పాప వెళ్ళింది. అలా నేను 2-3 కేసులు చాలా భయానకంగా అంటే ఎరుక లేకుండా శరీరం వదిలేసిన వాళ్ళ తిప్పలు ఎలా ఉన్నాయో చూశాను. అది వేరే సబ్జెక్టు, చాలా ఉంటుంది చెప్పాలంటే. చూడండి, ఆత్మలకి అమ్మ దారి చూపించారు. ఆ అమ్మాయి మా అమ్మ నన్ను ఆపుతుంది, కిందకి నన్ను పైకి వెళ్ళనీయలేకుండా ఆపుతుందంటే, అమ్మని తీసుకెళ్తే మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళి, పత్రి మాస్టర్ ఉన్నారు, వాళ్ళకి ఆ ఆత్మను అప్పచెప్పింది. అంటే ఆ సోల్కి ఏముంటుందంటే, మనం పట్టుకున్న టచ్ ఉండదు కదా, అలా వచ్చేస్తుంటారు. అంటే వాళ్ళు పైకి, ఒకవేళ ఆ రక్తబంధం మనం పిలుస్తున్నారు, దుఃఖపడుతున్నారు అనుకో, ఈ కిందనే ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు పైకి వెళ్ళడానికి వాళ్ళకు దారి దొరకదు, ఇంకా తిక్కమక్క అవుతుండే. అంటే మనం ఊరికే ఓ మనిషి సతాయిస్తుంటే మనం ఎట్లా ఉంటాం? ఎరుకలో ఉంటాం. అప్పుడు ఏ దారి దొరకదు, మనం ఆలోచించలేని స్టేజ్కి వెళ్ళిపోతాం. ఆత్మల పరిస్థితి కూడా అంతే. ధ్యానం తెలిసిన వారి మరణానంతర జీవితం వేరు, ధ్యానం తెలియని వారి జీవితం వేరు. ధ్యానం తెలిసిన వాళ్ళ మరణానంతర జీవితం ఏంటంటే ఇష్టము, సంపూర్తిగా సంతృప్తిగా హ్యాపీగా వెళ్ళిపోతారు. హ్యాపీగా పైలోకాలకు వెళ్ళి నేను నా ప్రణాళిక ప్రకారం వచ్చాను, నా ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతున్నాను, నా పైన వెళ్ళిపోయి నేను మంచి హ్యాపీగా నేను నేర్చుకున్నదంతా అక్కడ చెప్పుకుంటాను కదా అనేది ఈ ధ్యానంలో మనం చేసుకుంటాం కదా. మనకు తెలుస్తుంది, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలుస్తుంది, ఎప్పుడు వెళ్ళాలో తెలుస్తుంది, ప్రణాళిక మనకు తెలుస్తుంది. అదే ధ్యానం చేయలేని వారికి తెలియదు, ఏది తెలియదు. అప్పుడు మరణానంతర జీవితం ఉందని తెలుసుకొని వెళ్ళిపోతాం. మనకి రూట్ పడిపోయింది. తెలిసినా తెలియకపోయినా ధ్యానం చేసినాక ఆటోమేటిక్గా మనకు ఒక లైట్ ఆ రూట్ మనకు చూపిస్తుంది. మనం వెళ్ళాలి కదా, మనం వచ్చినాము, ఎందుకు వచ్చినాము, అది పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. లైట్ కనిపిస్తుంది, వెళ్ళిపోతారు. కానీ ధ్యానం లేని వాళ్ళు ఎన్ని బాధలు పడతారు. 10 క్లాసులు చెప్పినా చాలదు, అన్ని బాధలు పడతారు. మనం ఎన్లైట్ అవ్వాలన్నా, శరీరం నేను కాదు అని తెలుసుకోవాలన్నా ముందు బంధం నుంచి బయటకు రావాలి. నేను చాలా ఆలస్యంగా బంధం నుంచి బయటపడ్డాను. చివరికి నాకు దీనిలో 2-3 పరీక్షలు కూడా పెట్టారు పత్రిజీ అమ్మ చెప్తున్నారు. నేను ఏ విషయాల్లో మైనస్ పాయింట్లు ఉన్నానో అవన్నీ నాకు పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినవి ఉన్నాయి, పాస్ అయినవి ఉన్నాయి. మళ్ళీ చదవడం అంటే జీవితంలో మళ్ళీ నేను ఆచరించుకొని ఆ జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి పాస్ అయ్యాను. అంటే మనం ఫెయిల్ అవుతున్నాం, గురువులు మనకు పరీక్షలు పెట్టి ఫెయిల్ అవుతున్నామంటే మనం దాని నుంచి నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు గురువుల నుంచి, పరీక్షల నుంచి, అన్నిటి నుంచి తట్టుకొని పాస్ అయిపోతూ ఉంటాం. ఒకరోజు సార్ ఇంకా 4 రోజుల్లో పౌర్ణమి ఉంది, నువ్వు మరణిస్తావు అని పత్రి మాస్టర్ అమ్మకు చెప్పారంట. అప్పుడు ఎలా ఉంటుంది నాకు? ఇల్లు నా పేరు మీద ఉంది, నేను రాయాలి, బంగారం ఉంది, పిల్లలకు పంచాలి, ఏం చేయాలి?
ముందే చెబితే పిల్లలు కంగారు పడతారు. నువ్వు వెళ్ళిపోతావు పౌర్ణమి రోజు అని సార్ పత్రి మాస్టర్ చెప్పేశారు అమ్మకి, వరలక్ష్మమ్మకి. ఆమె కంగారు వచ్చేసింది. ఏంటి, నాకు ఇల్లు నా పేరు మీద ఉంది, బంగారం ఉంది, సంపద ఉంది, ఇవన్నీ ఏం చేయాలి, నేను తొందరగా సర్దేసుకోవాలి కదా మనం వెళ్ళిపోవాలంటే. ఏం చేయాలి, ముందే చెబితే పిల్లలకు చెప్పొద్దు కదా, ఇది భౌతికం, కంగారు పడతారు కదా అని లాయర్ని పిలిచి అన్నీ వేటికి అవి సర్ది లెటర్ రాసి పెట్టాను. పౌర్ణమి రోజుకు నేను చనిపోతానని ధ్యానంలో కూర్చున్నాను. ఏమీ చనిపోలేదు, అలాగే ఉన్నాను. ఏమిటి, శరీరంలోనే ఉన్నాను, చనిపోలేదు అనుకొని కళ్ళు తెరిచాను. సార్ ఏమో చనిపోతావు అన్నారు. అంటే పత్రి మాస్టర్ ఏమన్నారు, నువ్వు చనిపోతావు అన్నారు. అమ్మ చనిపోలేదు. చనిపోతావు అనగానే నీ ఆలోచనలన్నీ దేని మీదకి వెళ్ళినాయి? నేను సంపాదించిన సంపాదన, ధనము, ఆస్తులు, బంగారము, ఇల్లు, వీటి మీదకి వెళ్ళింది. సడన్గా మరణించావనుకో, అప్పుడు ఏ ఆలోచనలు ఉండవు. ఆలోచనలు ప్రాణాలన్నీ ఆపవు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఏ భావాలు ఉన్నాయో అవి తీరేదాకా మళ్ళీ ఆ సోల్ అక్కడే తిరుగుతుంది. అంటే అప్పుడు ఏ ఆలోచనలు ఉండవు. సడన్గా పోతే ఆలోచనలు ఉండవు కదా, ప్రాణాన్ని ఆపవు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఏ భావాలు ఉన్నాయో అవి తీరేదాకా మళ్ళీ ఆ సోల్ అక్కడే తిరుగుతుంది. అంటే నీకు ఆల్రెడీ నీ చావు నీకు తెలిసిందనుకో, నువ్వు అన్నీ సర్దుకుంటావు, వెళ్ళిపోతావు. సడన్గా చనిపోయినా కూడా నువ్వు కొన్ని ఏంటంటే వాటి ఏ భావంతో ఉన్నావు, అయ్యో నేనేమో అన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నానే అనుకున్నావు అనుకో, మళ్ళీ వాటిని పట్టుకొని మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సిందే, తప్పదు. అసలు లేకపోతే సోల్ అక్కడే కొన్ని సంవత్సరాలు ఎర్త్బౌండ్ సోల్ లాగా భూమి మీద ఉండాల్సి వస్తుంది. అంటే బంధాల పట్ల మోహం అన్నమాట. అందుకే నీకు పరీక్ష పెట్టాను అన్నారు. ఓ ఇలా కూడా ఉంటాయా అనుకున్నాను. సార్ పత్రి మాస్టర్ అమ్మకి పరీక్ష పెట్టారనమాట. మరి మన పిల్లలు కంగారు పడకూడదు అనేది ప్రాపంచికంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త పడితే మంచిదని నా ఉద్దేశం. అలా 2 సార్లు చెప్పారు. మొదటిసారి అలా అయింది, రెండవసారి ఏమవుతుందో చూద్దామని దేని గురించి ఆలోచించలేదు. నాకు ఉండే సమస్యల్లా నా పుస్తకాలు అనేవి నేను రాసినవి. 25 సంవత్సరాల నుంచి మనుచరిత్రలో ఏవైతే సృష్టి రహస్యాలు ఉన్నాయో అవి అన్నీ రాశాను. ఆత్మజ్ఞానం గురించి, సూక్ష్మ శరీరాల గురించి, అసలు సూక్ష్మ శరీరం అంటే దానికి ఎన్ని భావాలు ఉన్నాయి, దాని కోరిక ఏమిటి, అసలు దాని జీవితం ఏమిటి అని దాని గురించి అమ్మ బుక్స్ రాశారంట. ఇది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరణానంతర జీవితం, మరణం లేదు అనే దానిపైన అద్భుతమైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.